శ్రీ గురుభ్యో నమ. శ్రీమతి రామానుజాయ నమ. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో ఇంతకు మునుపు మనం చాలా గృహాలు అంటే బాల్కనీని మనం ఇంట్లో కలుపుకోవటం అనేది మనం చెప్పడం జరిగింది. అలా చేస్తూ ఉంటారు. సాధారణంగానే అవి దక్షిణ పడమరలు ఎక్కువ చేస్తారు. మీరు ఒక ఇమేజ్లో చూస్తే వంటగది పెరగటం, లేకపోతే మన డైనింగ్ ఏరియా కానీ, లేదంటే మాస్టర్ బెడ్రూమ్ కానీ, ఈ విధంగా మనం బాల్కనీ కనుక ఉంటే అది 1 ఫీట్ అవ్వచ్చు, 1.5 ఫీట్ అవ్వచ్చు, కలుపుకునే ప్రయత్నాలు చేస్తాం. అది వాస్తుపరంగా మంచిది కాదని చెప్పడం జరిగింది. అయితే బయటికి ఎలాగా బయట భాగం కలుపుకోవడం ఎంత దోషమో, ఇంట్లో భాగాన్ని బయటికి కట్ చేసినట్టు నిర్మాణం చేయటం కూడా అంతే దోషం. అయితే సాధారణంగా కిచెన్ దగ్గర కానీ, లేదంటే డైనింగ్ ఏరియాలో కానీ మనం కొంత స్పేస్ ఏదైతే బాల్కనీ కావచ్చు, వాష్ ఏరియా కింద తీసుకుంటామో కొంత కట్ చేసుకొని ఆ బాల్కనీ ప్రాంతాన్ని మాత్రం వదిలే ప్రయత్నం చేస్తాం. కొద్దిగా అంటే ఏదైతే ఇంకో 1 ఫీట్ ఉందో అది కూడా బాల్కనీలోకి ఈ వదిలిన దాన్ని జస్ట్ ఒక డోర్ ఏదో ఏర్పాటు చేసుకొని ఇంటర్నల్గా బాల్కనీని క్రియేట్ చేసుకుంటాం. అయితే అలా కాకుండా కొన్ని ఇండిపెండెంట్ హౌస్లో కావచ్చు, ఏదైనా జస్ట్ ఒక 3 ఫీట్ ఎంతో సందు, ఒక 1.5 ఫీట్ 1 ఫీటే ఉందనుకోండి, మొత్తం పూర్తిగా అంటే ఆగ్నేయం నుంచి నైరుతి దాకా మనం బాల్కనీ లాగా చిన్న సందులాగా ఏర్పాటు చేసుకొని ఈ భాగాన్ని మాత్రం అలా కట్ చేసినట్టు ఉండటం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఇమేజ్లో కూడా చూడొచ్చు. ఆ విధంగా మనం ఏర్పాటు చేసుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ మనం ఆగ్నేయంలోంచి ఎంట్రీ ఎప్పుడైతే వస్తామో, గృహం అనేది ఆ భాగంలో మనం ఓపెన్ చేసినట్టు అవుతుంది. బాల్కనీ అంటే ఎంతవరకు అవసరం అంతవరకు తీసుకుంటాం. మొత్తం పూర్తిగా మనం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తీసుకుని అదొక నడకదారిలా చేసి దాన్ని అదే గృహాన్ని బయటకు ఎలివేట్ చేసినట్టు మాత్రం చేయకూడదు. కాబట్టి బాల్కనీ భాగాన్ని ఇంట్లోకి కలుపుకోవటం కానీ, లేదా బాల్కనీ భాగం కోసం ఇంట్లో భాగాన్ని కట్ చేసి ఈ విధంగా అంటే ఎంతవరకు కావాలో అంతవరకు ఏరియాగా తీసుకోవటం వేరు. ఒక 10 ఫీట్ ఎంతో బాల్కనీ తీసుకున్నప్పుడు ఒక 1 ఫీట్ మనం దాన్ని ఎక్స్చేంజ్ చేసి ఆ విధంగా వేరు. కానీ ఎందుకంటే మళ్ళీ అటు ఇటు వెళ్ళే దారి ఉండదు. కానీ అట్లా కాకుండా పూర్తిగా సందు, ఇండిపెండెంట్ హౌసెస్లో కొద్ది సందు తీసుకునే ఇది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సందులో తీసుకొని ఈ విధంగా కట్ చేసి నిర్మాణం చేయటం అనేది మంచి పద్ధతి కాదు. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.